ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి మిల్లీ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. మిల్లీ మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి, మటన్తో ఈక్వల్గా ఉంటుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మిల్లీ మేకర్ కర్రీ. అండ్ ఆల్సో బగారా రైస్ కూడా చూపెడతాం అనుకున్నాం ఇవాళ రెసిపీ వచ్చి. సో వేడిగా బగారా రైస్ అండ్ మిల్లీ మేకర్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుందండి. సో అందుకోసం ఫస్ట్గా మనం ఒక కప్పుడు మిల్లీ మేకర్ తీసుకుందాము. అండ్ అలాగే స్టవ్ మీద కొన్ని వాటర్ పోసి మూత పెట్టుకుందామండి. కొద్దిగా వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యాక కొద్దిగా సాల్ట్ వేద్దాము. ఈ విధంగా బాయిలింగ్ అవుతుంది కదండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మిల్లీ మేకర్ అనేది అందులో వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకుందామండి అది దిగేదాకా. కొద్దిగా హాట్ వాటర్లో నానితే అవి ఏమవుతాయంటే కొద్దిగా పెద్దగా ఉబ్బుతాయండి. సో చూసారు కదా, వాటర్లో వేయంగానే ఉబ్బాయి. దీన్ని వడగట్టుకుందాము స్ట్రైనర్లో. ఈ విధంగా స్ట్రైనర్లో మనం వడగట్టుకోవాలి. చూసారు కదా, ఇంతకుముందు సైజ్కి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. సో ఇంకో ప్యాన్లో మనం ధనియాలు, జీలకర్ర, ఇలాచి, యాలకులు వేసుకొని వేపుకుందామండి. లైట్గా ఫ్రై చేసుకుందాం. మేము ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుందామండి. మసాలాలన్నీ లైట్గా ఫ్రై చేసుకొని అటు ఇటు కలుపుకొని మాడనివ్వద్దు. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి మసాలాలు. కొద్దిగా గసగసాలు కూడా వేసుకొని లాస్ట్లో దింపే ముందు గసగసాలు వేసుకోవాలండి. ముందే వేసుకుంటే మాడిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ఎండు కొబ్బరి కూడా కొద్దిగా లైట్గా వేయించుకుందాము. ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఎండు కొబ్బరిని కూడా వేయించుకున్నాక వీటన్నిటిని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అవుతుందండి మిక్సీ పట్టాక. సో ఇదంతా మిక్సీ పట్టుకున్నాక ఇందులో మనం టొమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే పెద్ద ముక్కలుగా టమాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకుందాం. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇది ఒక పేస్ట్ లాగా అవుతుందండి. చూసారు కదా, ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని, వీలైతే మీరు కావాలంటే బటర్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ ఈ మిల్లీ మేకర్ అనేది కొద్దిగా రోస్ట్ చేసుకుందాము. ఇందాక వేడి నీళ్ళల్లో తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా ఆయిల్లో వేసి కొద్దిగా లైట్గా ఫ్రై లాగా చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, ఉత్తగా దాంట్లో వాటర్ అంతా పీల్చుకునేదాకా మొత్తం డ్రై అయిపోతుంది అన్నమాట మిల్లీ మేకర్. సో ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఒక చిన్న రోస్టింగ్ అయిపోయాక దీన్ని ఒక వేరే గిన్నెలోకి మనం షిఫ్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా షిఫ్ట్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటుకుపోతుంది. మళ్ళీ ఇంకో ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకొని అది కొద్దిగా వేడయ్యాక అందులో ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు అనేవి ఇందులో వేసేయాలి. ఆ ఉల్లిపాయలు వేసి
బాగా వేగనివ్వాలండి. కలుపుతూ ఉండాలి, మాడనివ్వకూడదు. మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుకుంటూ వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాయి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. మళ్ళీ ఉల్లిపాయలు మాడిపోయాయి అంటే టేస్ట్ బాగోదు. సో ఇందులోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాక అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, మీకు సరిపడినంత వేసుకోండి. ముందు మనం కొద్దిగా వేసుకుంటేనే బెటర్ అండి. లాస్ట్లో మళ్ళీ టేస్ట్ని చూసుకొని వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసామంటే మళ్ళీ ఏం చేయలేము. ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్నా పర్వాలేదు, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ముందే ఉప్పు ఎక్కువ వేసామంటే ఏం చేయలేమండి ఆ కర్రీని. సో ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేద్దాం. మొత్తం నీట్గా ఆ పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకొని దీన్ని కూడా ఇప్పుడు ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి, వాటర్ పోసి కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దాము. స్లోగా అది కుక్ అవుతుంది. తర్వాత కరివేపాకు అనేది వేసుకొని మూత పెట్టుకుందాం. తర్వాత ఇందాక మిల్లీ మేకర్ మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుందామండి. వేసి మొత్తం కలిపేసుకుందాం. సో ఈ విధంగా మొత్తం గ్రేవీలో మిల్లీ మేకర్ అనేది కలిపేయాలండి. ఇలా మొత్తం మసాలా అంతా దానికి పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టేసాక మళ్ళీ కొద్దిసేపు అది మంచిగా కుక్ అయ్యాక బయటికి తీసి దానిపైన కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కరివేపాకు. అండ్ కరివేపాకు అనేది హెల్త్ కూడా చాలా మంచిది. కరివేపాకు వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే కొద్దిసేపు అయ్యాక ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా మిల్లీ మేకర్ మొత్తం ఎలా ఉడికిపోయిందో, గ్రేవీలో కలిసిపోయి చాలా బాగుంది. మంచి అరోమా వస్తుందండి దాంట్లో నుంచి. ఇలా లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లుకోండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ రెసిపీ అనేది మనకి రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మటన్తో ఈక్వల్గా ఉంటుందండి దీని టేస్ట్. సో లాస్ట్లో కసూరి మెతి కూడా ఇలాగా నలుపుకొని వేసుకోండి. కసూరి మెతి అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి కర్రీకి. సో నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుందండి. ఇప్పటికే ఇల్లంతా నాన్ వెజ్ వాసన వచ్చేస్తుంది. చాలా బాగుందండి మిల్లీ మేకర్ కర్రీ. సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగే ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది. అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది. సో మిల్లీ మేకర్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సరే, ఒక గిన్నెలో
కొద్దిగా ఆయిల్ పోయింది. ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసాక అది బాగా కరగనివ్వాలి. నెయ్యి వేస్తే బగారా రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. నూనె వేడెక్కనివ్వాలి. అవి వేడెక్కాక చెక్క, లవంగ, ఇలాచి వేసుకోవాలండి. ఫస్ట్ కొద్దిగా సాజీరా కూడా వేయాలి. ఈ మసాలా దినుసులనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండ్ బగారాకి ఇది చాలా మెయిన్ ఐటమ్స్ అన్నమాట. సో మా మమ్మీ లైట్ బగారా చేస్తుంది, కొంచెం అవి తక్కువగానే వేసుకుంటే, మీకు కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడైతే మా మమ్మీ 1 kg రైస్ కోసం చేస్తుందండి. ఇట్లా బగారా ఆకు కూడా వేసుకోండి. సో ఇది బాగా ఆయిల్లో వేగాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. అవి వేగాక ఇందులో కొద్దిగా పొడవుగా కట్ చేసుకుని ఆనియన్ వేయాలండి. ఆనియన్ కూడా వేస్తే బగారాలో చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా కొద్దిగా ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ అడుగు మాననివ్వకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని మూత పెట్టుకోవాలి. మూత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఎసర వచ్చాక ఈ విధంగా ఇందులో ఒక రైస్ వేసుకోవాలి. రైస్ మేము 2 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకున్నాం. 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలండి. సో మెజర్మెంట్ 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. సరిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. రైస్ మరీ సప్పగా అవ్వకుండా కొద్దిగా మనం ఎసర్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా అవుతుందండి. కొద్దిగా మూత పెట్టి తీసాక చూస్తే ఈ విధంగా అయింది. సో మళ్ళీ మూత పెట్టేసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్లో రైస్ని కుక్ అవ్వనివ్వాలండి. 10 minutes తర్వాత చూస్తే ఈ విధంగా అయిందండి. సో రైస్ మంచిగా రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ ఉంది. చూడడానికి చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నట్టయితే మిల్లీ మేకర్ కర్రీ ఈ విధంగా అయిందండి. చాలా బాగుంది చూడ్డానికి. ఇది రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుందండి. అండ్ బగారా రైస్ ఈ విధంగా అయింది. విడివిడిగా ఉంది, పొగలుగా వచ్చేస్తున్నాయి. చాలా ఆకలేస్తుంది నాకు ఇవి రెండు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో రండి తినేద్దాం.
మేము ఎప్పుడు లంచ్ చేసినా కానీ ఇలా కలిసి తింటామండి. సో ఇలా ఆనియన్ లెమన్ అన్నీ రెడీగా పెట్టుకున్నాము. సో ఫస్ట్ నేను తిందాం అనుకున్నా, మా మమ్మీ నాకు వడ్డిస్తుంది. సో వేడి వేడిగా బగారా రైస్, వావ్ చాలా బాగుంది చూడ్డానికి. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. స్మెల్ అయితే అద్దరిపోయిందండి, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడేమో మిల్లీ మేకర్ అండి, చూడ్డానికి మటన్ కర్రీ లాగే ఉంది స్మెల్, అదంతా టెక్స్చర్. ఓకే, మా మమ్మీ నాకు ఫస్ట్ నాకే వడ్డించింది. సో ఆనియన్ అండ్ లెమన్ కూడా వేసింది. సో ఇప్పుడు నేను లాగిచ్చేస్తాను, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఆబ్వియస్గా మా మమ్మీ చేస్తే బాగానే ఉంటుంది. ఓకే, టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగుంది. అసలు అన్నం కూడా పొడిపొలాడుతూ చాలా బాగుంది.